హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టుగా ఈ వీడియో వచ్చేసరికి నా మేకప్ లుక్ అయితే చూపిస్తాను. సో ఈ శారీ కూడా మా హస్బెండ్ నాకు పెళ్ళైన కొత్తలో కొనిచ్చిన ఫస్ట్ శారీ అనమాట. సో నా దగ్గర ఉన్న కొన్ని మేకప్ ప్రొడక్ట్స్తో నేను సింపుల్గా ఎలా రెడీ అవుతాను అనేది అయితే చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మేకప్తో స్టార్ట్ చేద్దాం. మేకప్ అయిపోయిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. సో ఫస్ట్ నేనైతే ఫేస్ వాష్తో మంచిగా ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాను. నేనైతే గార్నియర్ విటమిన్ సి అయితే వాడతాను. దీని తర్వాత మేకప్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మాయిశ్చరైజర్ రాస్తాను. నేనైతే నివ్యాది వాడుతున్నా. కొంచెం నేను ఎక్కువ ప్రోడక్ట్ వాడను, లైట్గానే వాడతాను. ఎక్కువ వాడినా కూడా నాకు ఇష్టం ఉండదు. ఇది ఎందుకంటే కొంతమంది ఫేసెస్ డ్రైగా ఉంటాయి కదా, అలా కాకుండా ఈవెన్గా మాయిస్ట్గా ఉండడానికి మాయిశ్చరైజర్ వాడితే బాగుంటుంది. ఇది కూడా చాలా లైట్గా వాడతాను, ఎందుకంటే ఫౌండేషన్ ఎక్కువ పెట్టినా కూడా వైట్గా కనిపించింది ఫేస్. ఇంతే, ఒక డ్రాప్ వాడతాను, ఇదే చాలా వచ్చింది. నా దగ్గర బ్లెండర్ ఉంది, ఈ బ్రషెస్ కూడా ఉన్నాయి, కానీ నేను బ్రషెసే వాడతాను ఎక్కువ. ఈ బ్రష్ వాడదాం. ఈ రెండు లేని వాళ్ళు చేతితో మన హ్యాండ్స్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది లుక్. మంచిగా ఫౌండేషన్ అంతా బ్లెండ్ అయిపోవాలి స్కిన్లో. ఈ ఫౌండేషన్ ఎవరి స్కిన్ టోన్ తగ్గట్టే నెంబర్ ఉంటుంది, అందరికీ ఒకటే ఉండదు. అది మీరు షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళే చెక్ చేసి ఇస్తారు, మీకు ఏ స్కిన్ టోన్ మ్యాచ్ అవుతుందో దాన్ని బట్టి ఇస్తారు. ఇదే బ్రష్ కొనేది కదా, అదే కొంచెం ఇక్కడ నెక్ దగ్గర కూడా అంటే సరిపోయింది. నెక్స్ట్ ఫౌండేషన్ తర్వాత ఈ కాంపాక్ట్ పౌడర్ అయితే వాడతాను. ఇది కూడా మేబులిన్దే. ఇది కూడా లైట్గానే తీసుకుంటా, జస్ట్ కొంచెం. నేను ఎక్కువ ఇవి వాడను, లైట్గానే వాడతాను. ఎక్కువ వాడినా కూడా బాగా తెల్లగా కనిపిస్తాను. లైట్ మేకప్ ఉంటేనే బాగుంటుంది, న్యాచురల్ లుక్ వచ్చింది. ఇది ఎందుకంటే మనం ఇందాక ఫౌండేషన్ తీసుకున్నాం కదా, అది మొత్తం సెట్ చేసేసింది పౌడర్ లాగా అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కన్సీలర్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ కళ్ళ కింద బ్లాక్గా కనిపించకుండా వేస్తారు. ఏమన్నా స్కిన్ కొంచెం బ్లాక్ స్పాట్స్ ఉంటే అక్కడ పెట్టుకోవడానికి ఫౌండేషన్ తర్వాత వేస్తారు. అది నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాలే, కానీ అదైతే కుదరలేదు. వీటితోనే సెట్ పెట్టుకుంటూ ఉన్నాను. ఇంకా ఫౌండేషన్ వేసి ఈ కాంపాక్ట్ పౌడర్ అయితే రాస్తాను. కన్సీలర్ అయితే ఎప్పుడు వాడలేదు. సో అదనమాట. ఇంకా దీంతో బేస్ అయిపోయినట్టే. ఇంకా మనం ఐ మేకప్ చేసుకున్నాం. ఫస్ట్ ఐ షాడో అయితే వేసుకుందాం. నా శారీ గ్రీన్ కలర్ కదా, సో దానికి కాంట్రాస్ట్గా ఏదైనా డార్క్ కలర్, గోల్డిష్ కలర్ అయితే ట్రై చేస్తాను. ఇది తీసుకుందాం. నా దగ్గర చాలా బ్రషెస్ అయితే ఉన్నాయి, ఇవన్నీ నేను యూజ్ చేయను. వీటికన్నా హ్యాండ్తో చేసుకుంటేనే బాగుంటుంది. కొంచెమే తీసుకున్నా, ఇదే బ్లెండ్ చేయాలి బాగా. నేను మేకప్లో అంత ప్రోనైతే కాదు, జస్ట్ నా మేకప్ లుక్ ఎలా ఉంటుందో, నేను ఎలా రెడీ అవుతానో అదైతే చూపిస్తున్నాను. ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా నేను 5 years బ్యాక్ కొన్నవి. ఇవే ఇప్పుడు దాకా లైట్గా పడతాయి కదా, అయ్యే వస్తున్నాయి ఇప్పుడు దాకా. ఇంకా దీని మీద ఇంకో డబుల్ లేయర్ కూడా ఇక్కడ ఎండ్స్లో పెట్టచ్చు, కానీ నేను ఇప్పుడు ఇట్లనే ఉంచుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా దీని మీద లైనర్ అయితే వాడతాను. ఇది కూడా మేబిలిన్దే. ఐ షాడో మీద లైనర్ వేస్తే సెట్ అయిపోయింది.
ఇట్లా వింగ్ అయితే ఇచ్చాను లైట్గా, ఎక్కువ కాకుండా. అయిపోయింది. నెక్స్ట్ కాటుక అయితే పెడితే బాగుంటుంది, ఎందుకంటే కళ్ళు పెద్దవిగా కనిపిస్తాయి అన్నమాట. కాటుక పెట్టుకోండి. నెక్స్ట్ మస్కారా అయితే వాడతాను. నా దగ్గర ఇది అయిపోయింది. ఇదేం బ్రాండెడ్ది కాదు, నార్మల్దే మస్కారా. మీకు కావాలంటే మేబెలిన్దే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇద్దరు ఉన్నది అయిపోయింది, జస్ట్ ఇవి తిప్పడానికి మాత్రమే పనికి వస్తుంది. నెక్స్ట్ ఐబ్రోస్ అయితే చేద్దాము. నేను ఈ షేడ్ అయితే వాడినాను, మిస్ క్లారీది బ్రౌన్ షేడ్. మీరు ఎప్పుడైనా ఇవి తీసుకోవాలంటే బ్రౌన్ షేడే తీసుకోండి. బ్లాక్ షేడ్ ఏంటంటే తీసుకుంటే గీసినట్టు మనం అర్థమైపోయింది. బ్రౌన్ షేడ్ అయితే మన స్కిన్లో కలిసిపోయింది అనమాట. ఇది కూడా ఎక్కువ లైట్గా తీసుకోవాలి. అది కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచే చేయొద్దు, ఫస్ట్ మిడిల్లో స్టార్ట్ చేసి లైట్గా ముందుకెళ్ళండి. బ్రష్ అయితే ఉంది, ఇప్పుడు దీన్నే బ్రష్ చేస్తాను, అప్పుడు ఈవెన్గా ఉండిద్ది. ఇది రెడ్ లిప్స్టిక్, బాగా ఇది నార్త్ సైడ్ వాళ్ళు బాగా వేస్తారు, బాగా డార్క్గా ఉండేది. ఇదైతే మేము పెళ్ళైన కొత్తలో ఢిల్లీ అయితే వెళ్ళాము, అక్కడ తీసుకున్నది. ఇది జస్ట్ ఇంకా గుర్తుగా పెట్టుకోవడానికి. నేను మరీ ఇంత డార్క్ కలర్ అయితే వాడను. ఇప్పుడైతే పింక్ షేడ్ వాడదాం. స్ట్రీట్ నియర్ది పింక్ షేడ్ అయితే వాడుతున్నాను. ఈ మధ్య ఎక్కువ ఇదే వాడుతున్నాను. లైట్గానే డాట్స్గా పెట్టి నేను రెడీ అవుతుంటే నేను నా వైపే చూస్తున్నాను. ఏంటో ఎంతగా ఉన్నట్టు వాడికి. వేసిన తర్వాత నాకు మ్యాట్ లుక్ ఇష్టం ఉండదు, లిప్స్ గ్లాసీగా ఉంటేనే ఇష్టం. ఇంకా లైట్గా ఇది లిప్ బామ్ అయితే ఉంది, ఇదైతే పెడతాను లైట్గా. అంటే ఏంటంటే గ్లాసీగా ఉంటాయి. నెక్స్ట్ నేను ఈ హైలైటర్ అయితే యూజ్ చేస్తాను. ఇది స్విస్ బ్యూటీది, ఇవన్నీ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవే. ఇది ఏంటంటే మంచిగా హైలైట్ ఇచ్చింది. ఇది కూడా జస్ట్ ఒక డాట్ తీసుకొని నోస్ మీద పెట్టాను. కొంచెం ఇట్లా తీసుకోవాలి. ఒక చేతితో నన్ను పోసి మళ్ళీ ఇంకో చేతితో రబ్ చేస్తున్నాను. చేయండి ఎక్కువ, అదే కొంచెం ఇట్లా చీక్స్ మీద హైలైట్ చేస్తే అంతే. దీంతో నా మేకప్ లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదనమాట, సింపుల్గా వేసుకున్నాను కదా, లైట్గా యూస్ చేస్తాను నేను అవన్నీ. ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకొని చూపిస్తాను.